హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్కు సంబంధించి ట్రిక్ 7 ఈప్సెట్ ట్రిక్లో భాగంగా ఈప్సెట్ అండ్ జేఈ ట్రిక్స్లో ఇంటిగ్రేషన్ సంబంధించిన ట్రిక్ 7 ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇంటిగ్రేషన్లో మీకు ఎప్పుడైనా ఇటువంటి ఫామ్లో క్వశ్చన్ కనిపిస్తే, ఎక్కువగా ఇది 7 మార్క్స్ క్వశ్చన్లో ఐపీలో వచ్చే క్వశ్చన్. ఇది ఎటువంటి ఫామ్లో ఉంటుందంటే క్వశ్చన్ ఇంటెగ్రల్ ఏ sin x ప్లస్ b cos x divided by c cos x ప్లస్ d sin x dx. ఈ ఫామ్లో ఎప్పుడైనా క్వశ్చన్ కనిపిస్తే, ఇది జనరల్గా మనకు ఐపీ ఎగ్జామ్స్లో మీరు చూసినట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్ కింద ఎక్కువగా వస్తుంటుంది. సో ఇంత పెద్ద క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ లైన్లో ఆన్సర్ రాయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ చేయాల్సింది ఏమంటే క్రాస్ మల్టిప్లికేషన్, ఏ ఇంటూ డి ఏడి, బి ఇంటూ సి బీసీ, ఏడి ప్లస్ బీసీ డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు బీడి మైనస్ ఇక్కడ ఉండే వర్టికల్ రెండు ఏసీ డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ లాగ్ డినామినేటర్ సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. సో ఈ ఫామ్ కనుక తెలిస్తే మనకు చాలా ఈజీగా ఇంత పెద్ద క్వశ్చన్ను సింగిల్ లైన్ ఆన్సర్లో మనం సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఉంది, 3 sin x ప్లస్ 4 cos x డివైడెడ్ బై 2 cos x ప్లస్ sin x dx అని ఇచ్చాడు. సో ఇటువంటి ఇంత పెద్ద క్వశ్చన్ మనం చాలా పెద్ద ప్రాసెస్ ఇది, ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ఇలా రాసుకొని చేసే న్యూమరేటర్ను. సో అంత పెద్ద ప్రాసెస్ 7 మార్క్స్ క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు అంటే సింగిల్ లైన్ ఆన్సర్లో మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. చూడండి ఏం చేయాలి, ఫస్ట్ ఏడి ప్లస్ బీసీ క్రాస్ మల్టిప్లై, ఏడి ప్లస్ బీసీ 3 1s ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లు 3 1s 3 ప్లస్ 4 2s 8 డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్. తర్వాత ఏం చేయాలంటే వర్టికల్గా బీడీ మైనస్ ఏసీ, బీడీ 4 1s 4 మైనస్ ఏసీ 3 2s 6 డివైడెడ్ బై సేమ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ లాగ్ డినామినేటర్ 2 cos x ప్లస్ sin x ప్లస్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఏది ఉంటే అది సి అయినా పెట్టుకోవచ్చు లేదా కే అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 11 డివైడెడ్ బై 4 ప్లస్ 1 5 ఎక్స్, 4లో 6 పోతే మైనస్ 2 డివైడెడ్ బై 5 log of 2 cos x plus sin x ప్లస్ కాన్స్టెంట్. ఈ విధంగా మనం ఇంత పెద్ద ప్రాబ్లమ్ను చిన్న మెథడ్లో షార్ట్ కట్ ట్రిక్ యూస్ చేసుకొని మనం సింగిల్ లైన్ ఆన్సర్ లాగా ఈ విధంగా కనుక్కోవచ్చు. ఇటువంటి మోడల్లో ఉండే ఏ క్వశ్చన్ అయినా మనం ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు చేయాల్సిందేమి, ఏడి ప్లస్ బీసీ, ఏడి ప్లస్ బీసీ డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్, తర్వాత బీడీ మైనస్ ఏసీ డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ లాగ్ డినామినేటర్ ప్లస్ కాన్స్టెంట్. సో ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.